మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు పంపిణీ చేస్తున్నారు అధికారులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలంలో సిఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసుల బలగాలు సర్చింగ్ చేస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి అశోక్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని 15,32,566 మంది ఓటర్లు ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఈవీఎంల డిస్ట్రిబ్యూట్ కొనసాగుతుంది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలలో ఎక్కడి నియోజకవర్గం పరిధిలోని అక్కడనే ఈవీఎంలతో పాటు సామాగ్రి కూడా అందజేస్తున్నారు. ఇక్కడ నుంచి సాయంత్రం కల్లా గ్రామాలకు చేరుకునే విధంగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఈవీఎం మొత్తం ఎన్నికల సామాగ్రి ఇచ్చిన తర్వాత మొత్తం రికార్డుల వారిగా గ్రామాల వారిగా చెక్ చేసుకున్న తర్వాత పోలీస్ భారీ బందోబస్తు మధ్య ఈ ఈవీఎంలను తరలించేందుకు కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, మనుగూరు, ఇల్లంద, భద్రాచలం నియోజకవర్గాలలో ఈవీఎం సామాగ్రి తరలించేందుకు కూడా చేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ ఇల్లందు, పినపాక, భద్రాచలం, ములుగు సమస్యాత్మక గ్రామాలు ఉండడంతో అక్కడ మొత్తం సిఆర్పీఎఫ్ బలగాలతో మొత్తం జల్లెడ పట్టిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మాత్రం పోలీస్ గట్టి బందోబస్తు నిర్వహిస్తుంది. భద్రాచలం, పినపాక, ఇల్లందు ప్రాంతాలలో మాత్రం ఇక్కడ 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఎన్నికల అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు. ఈ 4 నియోజకవర్గాలలో మొత్తం 115 నక్సల్స్ ప్రభావిత గ్రామాలు ఉన్నట్టు కూడా పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం గుర్తించింది. అక్కడ మొత్తానికి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఒక ఎస్ఐ స్థాయి అధికారిని కూడా ఒక పోలింగ్ కేంద్రానికి అప్పచెప్పి అక్కడ ఎన్నికల నిర్వహణ కొనసాగే విధంగా ప్రశాంతంగా కొనసాగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 15,32,366 మంది ఓట్లు ఉండగా ఇక్కడ వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం 1174 ప్రాంతాలలో 1809 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 1148 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్తో పాటు 637 కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టు అధికార యంత్రాంగం చేసింది. అక్కడ పోలింగ్ నిర్వహణ కోసం కూడా కలెక్టర్తో పాటు రిటర్నింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసిన పరిస్థితి కనబడుతుంది. 335 ప్రాంతాలను సమస్య ప్రాంతాలుగా గుర్తించి ఇక్కడ 228 రూట్లలో 228 సెక్టర్ల ఆఫీసర్లను నియమించారు. ఎప్పటికప్పటికి పర్యవేక్షణ చేసేందుకు ఈవీఎంలు కనుక చిన్నగా మొరాయించినట్టయితే అక్కడ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అక్కడ పోలింగ్ కొనసాగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈవీఎంలను అధికారులకు అప్పచెప్పిన తర్వాత పోలింగ్ అధికారులతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు మధ్య సాయంత్రం 5 గంటలకు ఎవరికి వారికి గ్రామాలలో చేరే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని అధికార యంత్రాంగం, జిల్లా రిటర్నింగ్ అధికారులు కూడా పోలింగ్ సిబ్బందికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం పోలీస్ బందోబస్తు మధ్య తరలించేది కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో దశరథ్తో అశోక్, మహబూబాబాద్ నుంచి.